శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జనవరి 21వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఈ 11 రోజులు కూడా విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఏ ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఎటువంటి దానాలు ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎటువంటి ఆహారం తినిపించాలో, ఈ 11 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, గ్రహాల సంచారం ఎలా ఉండబోతుందో, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయో, అలాగే ద్వాదశ రాశుల వాళ్ళు ఈ 11 రోజుల్లో అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి జనవరి 21వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ మధ్యలో గ్రహాల సంచారము, రాశి ఫలితాలు పరిశీలిస్తే, వృశ్చిక రాశి వాళ్ళకి సూర్యుడు 3వ ఇంట్లో సంచారం చేస్తూ ఈ 11 రోజుల్లో అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. సూర్యుడు 3వ ఇంట్లో సంచారం వల్ల మానసికంగా ఉల్లాసంగా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు, శారీరక సుఖం కూడా బాగుంటుంది. శారీరకంగా సమస్యలు ఉండవు, మానసికంగా సమస్యలు ఉండవు, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని వృశ్చిక రాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే రవి 3వ స్థానంలో సంచారం చేయటం వల్ల ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది. అంటే మనసుకు నచ్చినటువంటి పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే సంతృప్తికరమైనటువంటి ఆదాయం లభిస్తుంది. మీకు ఎంతైతే ధనం ఆనందాన్ని, తృప్తిని ఇస్తుందో అంత ధనాన్ని కూడా వృశ్చిక రాశి వాళ్ళు ఖచ్చితంగా సంపాదించుకోగలుగుతారు. 3వ స్థానంలో రవి యోగించటం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి ఆఫీసులో అనుకూలంగా ఉంటుంది. బాస్తో గొడవలు ఉండవు, కొలీగ్స్తో గొడవలు ఉండవు. బాసు, కొలీగ్స్ అందరూ మీకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటారు. ప్రమోషన్ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. రాజకీయాల్లో మంచి లాభం ఉంటుంది, వ్యవసాయ రంగంలో మంచి లాభం ఉంటుంది. సమాజంలో కూడా ఉన్నత స్థాయి, హోదా, గౌరవము పొందటానికి 3వ ఇంట్లో రవి సంచారం ఈ 11 రోజుల్లో వృశ్చిక రాశి వాళ్ళకి అద్భుతంగా యోగిస్తుంది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో బుధుడి బలం తక్కువగా ఉంది. బుధుడు 3వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడి బలం తక్కువగా ఉండటం వల్ల వృశ్చిక రాశి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి, లేకపోతే అనుకున్న ర్యాంకుల కన్నా తక్కువ ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. అలాగే వృశ్చిక రాశి నిరుద్యోగులు కూడా బాగా కష్టపడి ఇంటర్వ్యూకి అటెండ్ అయితే, బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి అటెండ్ అయితే లాస్ట్ రౌండ్లో ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంది. నిరుద్యోగులకి క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం రావటం, మంచి ప్యాకేజ్ రావటం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు. అలాగే వృశ్చిక రాశి వ్యాపారస్తులకు కూడా ఎంత బాగా వ్యాపారం చేసినా సరే వాళ్ళు అనుకున్న స్థాయిలో కాకుండా కొంచెం తక్కువ స్థాయిలో మాత్రమే లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి విద్యారంగంలో, వ్యాపార రంగంలో, అలాగే నిరుద్యోగులు కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో అనుకూలత రావాలంటే వృశ్చిక రాశి వాళ్ళు ఈ 11 రోజుల్లో ఒక్కసారి నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించాలి. 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతికి సంబంధించినటువంటి వక్రతుండాయ హుం అనే షడక్షర మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. వక్రతుండాయ హుం. అలాగే రోజు సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. ఇవి చేసుకుంటే బుధుడి బలం పెరిగి బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ రాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో కుజుడు 3వ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. కుజుడి బలం చాలా బాగుంది. కుజుడి బలం బాగుండటం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి అనూహ్య ధన ప్రాప్తి యోగం కనిపిస్తోంది. అంటే వృశ్చిక రాశి వాళ్ళు అస్సలేమీ ఎక్స్పెక్ట్ చేయకుండా, అనుకోకుండా హఠాత్తుగా ఏదో ఒక విధంగా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే సజ్జన సాంగత్యం ఏర్పడుతుంది, మంచి వాళ్ళతో స్నేహం పెరుగుతుంది. ఆ స్నేహము గొప్ప సాన్నిహిత్యం అవుతుంది. దానివల్ల మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. మంచి వ్యక్తులతో ఏర్పడే స్నేహము, సాన్నిహిత్యం వల్ల కూడా మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే సర్వకార్య సిద్ధి ఏర్పడుతుంది, అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి, మనసుకు సుఖంగా సంతోషంగా కాలాన్ని గడుపుతారు. ప్రాపర్టీస్ వ్యవహారాల్లో కూడా అనుకూలత ఉంటుంది. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనటానికి కానీ అమ్మటానికి కానీ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా బలం ఉంది. రియల్ ఎస్టేట్లో మంచి జాక్పాట్ కొట్టే యోగం ఉంది. గొప్ప డీల్ ఓకే అయ్యే అవకాశం ఉంది. బ్యాంకు లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది. సోదరులతో ఉన్న గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకుంటారు. సోదరుల యొక్క సహాయ సహకారాలు పొందగలుగుతారు. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా వృశ్చిక రాశి వాళ్ళకు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. కుజుడు 3వ స్థానంలో సంచారం చేయటం వల్ల ఈ 11 రోజుల్లో ఈ రకమైన ప్రయోజనాలు ఈ రాశి వాళ్ళు పొందుతారు. అలాగే శుక్రుడు 3వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు.
శుక్రుడి బలం లేదు కాబట్టి, అందులోనూ 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు అక్క చెల్లెళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. అక్క చెల్లెళ్ళతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వాళ్ళతో లేనిపోని గొడవలు అయ్యే అవకాశం ఉంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాల్లో కొంత ఆటంకాలు వస్తూ ఉంటాయి. సహనంతో వ్యవహరించాలి. భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న విభేదాభిప్రాయాలు కలిగే సూచనలు ఉన్నాయి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా పెద్ద మొత్తంలో లాభాలు రావటం కష్టంగానే ఉంటుంది. శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. ఈ 11 రోజుల్లో ఒకసారి నానబెట్టిన అలసందలు గోమాతకు తినిపించాలి. కేజింబావు అలసందలు అంటే బొబ్బర్లు తెల్లటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి దేవి కాబట్టి రాజరాజేశ్వరి అష్టకాన్ని వినండి. ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. అప్పుడు శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను పొందవచ్చు. కాబట్టి ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో కూడా రవి బలం ఉంది, కుజుడి బలం ఉంది కాబట్టి బుధుడికి శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఆగ్రహాలు కూడా యోగించి ఈ 11 రోజుల్లో వృశ్చిక రాశి వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఏ రాశి వాళ్ళైనా, ఏ నక్షత్రం వాళ్ళైనా జీవితంలో అదృష్టము, ఐశ్వర్యము తొందరగా కలిసి రావాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. ఉదయం నిద్ర లేవగానే కప్పుకొన్న దుప్పటిని అందరూ మడత పెట్టాలి. అప్పుడు అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. అలాగే ఇంట్లో ఆడవాళ్ళు స్నానం చేసిన తర్వాత ప్రతిరోజు గడప మీద 2 పాల చుక్కలు వేయాలి. అలాగే గ్యాస్ స్టవ్ వెలిగించే ముందు గ్యాస్ స్టవ్కి కొద్దిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గ్యాస్ స్టవ్ దగ్గర బియ్యపిండితో ముగ్గు వేసి గ్యాస్ స్టవ్ వెలిగించాలి. అలా చేస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఇంట్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ విడిచిన వస్త్రాలు ధరించకూడదు. విడిచిన వస్త్రాలు మళ్ళీ మళ్ళీ ధరిస్తూ ఉంటే అదృష్టము, ఐశ్వర్యము తగ్గిపోతూ ఉంటుంది. అలాగే దీపారాధన చేసేవాళ్ళు మధ్యాహ్నం 12 గంటల లోపే దీపారాధన చేయాలి. చాలా గృహాల్లో 12 గంటలకు కూడా దీపారాధన చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకూడదు. సాధ్యమైనంత వరకు ఉదయం 7 గంటల్లోపు స్నానం చేయటం, ఉదయం 7 గంటల్లోపు దీపం పెట్టుకోవటం అనుకూల ఫలితాలను ఇస్తుంది. దీపం పెట్టుకునేటప్పుడు ప్రతిరోజు మాత్రం ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం పెట్టేటప్పుడు 3 ఒత్తులు వేసి దీపం పెట్టండి. ఆ 3 ఒత్తులు కూడా తూర్పు దిక్కు వైపు వెలుగుతూ ఉండేలాగా చూసుకోండి. అది ఇంటికి శుభాన్ని కలిగింపజేస్తుంది. అలాగే ఎవరైనా సరే ప్రతిరోజు కూడా విగ్రహాలు పూజ గదిలో ఉన్నవాళ్ళు 1 గ్లాసులో నీళ్లు పోసి ఆ గ్లాసు నీళ్లను విగ్రహాల దగ్గర ఉంచండి. అది మీ ఇంట్లో పూజ గదిలో ఉన్నటువంటి విగ్రహాలకు సమర్పించేటటువంటి జలముగా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే సాయంకాలం పూట సంధ్యాదీపం ప్రతి ఇంట్లో వెలిగించాలి. చాలా గృహాలలో ఉదయం పూట పూజ చేస్తారు కానీ సాయంకాలం పూట సంధ్యాదీపం పెట్టరు. సంధ్యాదీపం పెట్టకపోతే ఆ ఇంట్లో గొడవలు ఎక్కువ అవుతాయి. ఆ ఇంట్లో డబ్బు నిలబడదు. కాబట్టి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సంధ్యాదీపం పెట్టచ్చు. కానీ ఆడవాళ్ళు సంధ్యాదీపం పెడితే చాలా మంచిది. ఉదయం పూట పూజ చేసేటప్పుడు యజమాని పూజ చేస్తే చాలా మంచిది. సాయంకాలం పూట దీపం పెట్టేటప్పుడు యజమానురాలు స్త్రీ సంధ్యాదీపం పెడితే అనుకూల ఫలితాలు వస్తాయి. సంధ్యాదీపం పెట్టిన తర్వాత సంధ్యాకాలంలో ఇంట్లో ఏదైనా స్తోత్రాల చాంటింగ్ పెడితే కూడా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఇంట్లో పళ్ళు కుళ్ళిపోకుండా చూసుకోవాలి. చాలా గృహాలలో పళ్ళు కుళ్ళిపోతూ ఉంటాయి. అలా పళ్ళు కుళ్ళిపోతే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాగే ఇంట్లో ఆహారాన్ని ఎవరు వ్యర్థం చేయకూడదు. ఆహారం వ్యర్థం చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. కలహాలు ఇంట్లో ఉండకూడదు. గొడవలు పడుతున్న ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు. కాబట్టి సాధ్యమైనంత వరకు గొడవలు పడకుండా ఉండాలి. సంధ్యాకాలంలో ఆడవాళ్ళు పూజ గదిలో తులసి కోట దగ్గర దీపం పెట్టుకున్న ఇంట్లో ఎప్పుడూ ఆనందము, ఐశ్వర్యము తాండవిస్తూ ఉంటుంది. అలాగే రాత్రిపూట నిద్రపోయే ముందు కూడా ఇంటి యజమానురాలు తప్పనిసరిగా పూజ గదిలో అగరబత్తులు వెలిగించటం, పూజ గదిలో ఒక చిన్న లైట్ వెలుగుతూ ఉండేలాగా చూస్తే ఉత్తమ ప్రయోజనాలు చేకూడతాయి. అలాగే ఇంట్లో ఎవరైనా సరే భోజనం చేసేటప్పుడు భోజనం మధ్యలో లేచి వెళ్ళకూడదు. భోజనం మీద విసుక్కోకూడదు. భోజనం మీద అలగకూడదు. అలా చేస్తే కూడా లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. అలాగే ఆడవాళ్ళు ఇంట్లో జుట్టు విరబోసుకొని తిరగకూడదు. ఎప్పుడు జడ వేసుకొని ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆడవాళ్ళు తప్పనిసరిగా బంగారు గాజులు ధరించినప్పటికీ మట్టి గాజులు ధరించాలి. మట్టి గాజులు ధరిస్తేనే లక్ష్మీ కటాక్షం అనేది సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే వీలైనప్పుడల్లా ఆడవాళ్ళు ముత్తైదువులకు తాంబూల దానం ఇచ్చుకోవటం ద్వారా కూడా
ఇంట్లో సుఖ సంతోషాలు భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ప్రతి ఇంట్లో ఆనందము ఐశ్వర్యము తాండవించాలంటే, దినదిన ప్రవర్ధమానం అవ్వాలంటే ఇంటి యజమాని బయటికి వెళ్ళేటప్పుడు ఓం వర్ధనాయ నమః అనే శివమంత్రాన్ని 11 సార్లు చదువుకుని గడప దాటి బయటికి వెళ్ళాలి. ఓం వర్ధనాయ నమః. ఈ ఓం వర్ధనాయ నమః అనేటటువంటి శివమంత్రం అన్ని రకాలుగా యజమానికి చేస్తున్న పనుల్లో అదృష్టాన్ని కలిగిస్తుంది. ఇంట్లో ఆడవాళ్ళైతే పూజ చేసుకునేటప్పుడు కానీ, దీపం పెట్టుకునేటప్పుడు కానీ ఓం శ్రీం శ్రీ అయి నమః అనే లక్ష్మీ మంత్రాన్ని చదువుకుంటే ఆడవాళ్ళకు అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలు పాటించుకుంటే ఇంట్లో ఎప్పుడూ ఆనందము ఐశ్వర్యము తాండవిస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. అలాగే గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు ఆ గ్రహాల అనుకూలత కోసం ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలన్నా కూడా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.